హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక పవర్ ట్రక్ వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. ఈ యొక్క పవర్ ట్రక్ వెహికల్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. పవర్ ట్రక్ 439 ప్లస్ బండి కానీ 439 డిఎస్ బండ్లు కానీ చాలామంది అయితే అడుగుతున్నారు. వెహికల్ వస్తే ఎవరెవరు తీసుకుందామని అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. అంత అర్జెంట్ సేల్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి అంటే చాలామంది అడుగుతున్నారు. నాకు అయితే చాలామంది ఫోన్లు చేయడం కానీ చాలామంది మెసేజ్లు చేయడం కానీ, అలాగే ఇది నాకు 1 మంత్ బ్యాక్ నుంచి కూడా అయితే అడుగుతున్నారన్నమాట. వెహికల్ కోసం వెయిట్ చేసి ఇప్పుడైతే వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఈ యొక్క వెహికల్ వచ్చేసి పవర్ ట్రక్లో 439 ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2023 9 నెలలు అయితే తీసుకున్నారు. 2024 9 నెలలకి సంవత్సరం అయితే అవుతుంది. కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ అయితే సంవత్సరం కూడా అయితే కాలేదన్నమాట. తీసుకొని కూడా మనకి కొన్ని రోజుల పాటు అయితే అవుతుంది, అంటే కొన్ని నెలలు అయితే అవుతుంది. సంవత్సరం అయితే కాలేదన్నమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్నమాట. అంటే ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ షోరూమ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా చిన్న ప్రాబ్లం కూడా అయితే లేదని అయితే చెప్తున్నారు. వెహికల్ అయితే చాలా నీట్గా యూజ్ చేసుకున్న వెహికల్ అనమాట. ఓన్ వెహికలే కాబట్టి, ఓనర్దే కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఎక్కువ తిరిగింది కూడా కాదని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి పవర్ ట్రక్ 439 ప్లస్ బండి అనమాట. ఇది వచ్చేసి మనకి 2023 9 నెలలు అయితే తీసుకున్నారు. టైర్లు చూసుకుంటే 95% దాకా అయితే ఉన్నాయి అనమాట. టైర్స్ వచ్చేసి 95% దాకా అయితే ఉన్నాయన్నమాట. అలాగే రీడింగ్ చూసుకుంటే మనకి 234 గంటలు అయితే తిరిగిందనమాట. రీడింగ్ వచ్చేసి 234 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ యొక్క రీడింగ్ అయితే తిరిగిందనమాట. హెచ్పి చూసుకుంటే ఇది 41 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 41 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి. అలాగే వెహికల్ వచ్చేసి మనకి 5,45,000 అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. 5,45,000 అనమాట. ప్రైస్ వచ్చేసి ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటే మీకంటూ కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకంటూ ఈ యొక్క లొకేషన్లో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అయితే షేర్ చేయండి. వెహికల్ అనేది వాళ్ళైతే చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో నంద్యాల సిటీలో అయితే ఉందన్నమాట. నంద్యాల డిస్టిక్లో ఉన్నా కానీ నంద్యాల సిటీలో కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది అనమాట. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇచ్చాను, వెళ్ళి చూడండి. అలాగే ఓనర్తో మాట్లాడండి. టైంపాస్ కోసం అయితే చేయమాకండి. ఓనర్ వచ్చేసి చాలా బిజీలు అయితే ఉంటారు. అలాగే చాలా మందికి కూడా ఇదే చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇదే అంటున్నారు. టైంపాస్ కోసం కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అన్న, తగ్గించండి. అలాగే చెప్పండి వీడియోలో కూడా టైంపాస్ కోసం చేయమాకండి. అవసరం ఉంటే వెహికల్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోండి అని కూడా ఓనర్లు అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన వెహికల్ అనేది తెచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్లో నంద్యాల సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. 100% వర్కింగ్ కండిషన్లో ఉంది. రిపేర్ అనే మాట అయితే లేదనమాట. దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటేనే వెహికల్ యొక్క క్లారిటీ ఇంజిన్ అనేది తెలుస్తుంది. అప్పుడే మీకు తీసుకోవాలా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా.